వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను స్టిచ్ చేసిన కొన్ని డ్రెస్సెస్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నానండి. మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. వీడియో మొత్తం చూడండి. ఈ డ్రెస్సెస్ అన్నీ ఎలాగున్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవన్నీ నేనే స్టిచ్ చేశానండి. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి, లాంగ్ ఫ్రాక్ అండి. ఇది లాంగ్ ఫ్రాక్ అండి. దీనికి నేను హాఫ్ పట్టు శారీ తీసుకున్నానండి. నాకు 250 రూపీస్ పడింది ఇది శారీ అంతా. శారీ మొత్తం పెట్టేసి స్టిచ్ చేసేసానండి. మనకి ఎక్కడ అదుపు లేకుండా ఫుల్ ఫ్లేర్లో వచ్చిందండి డ్రెస్ అనేది. అదేవిధంగా ఇక్కడ నెక్ దగ్గర ప్లెయిన్గా ఉందని చెప్పేసి వర్క్ చేశానండి. నెక్ దగ్గర స్టోన్ చైన్ వేసేసి, అదేవిధంగా ఇక్కడ మనకి గ్రీన్ కలర్ కుందన్స్తో నేను ఇలా డ్రాప్ షేప్లు పూసలతో ఇలా వర్క్ అనేది నీట్గా చేసుకున్నానండి. ఇలా సింపుల్గా చేసుకున్నాను. అదేవిధంగా సెంటర్లో మనకి గ్రీన్ కలర్ కుందనం కొంచెం పెద్ద సైజు వేసి కొంచెం స్టెప్ బై స్టెప్ స్టోన్ చైన్ ఒకటి బాల్ చైన్ ఒకటి వేసుకుంటూ వచ్చి మధ్య మధ్యలో లీఫ్ షేప్లు ఇచ్చుకుంటూ ఇక్కడ డ్రాప్స్ ఏ విధంగా వేసుకున్నానో అదే కొంచెం పెద్ద డ్రాప్స్ని ఈ విధంగా నేను వేసుకున్నానండి సింపుల్గా. అదేవిధంగా హిప్ దగ్గరికి వచ్చేసరికి కూడా నేను స్టోన్ చైన్ అనేది వేసుకున్నాను. ఇలాగా ఈ విధంగా డ్రెస్ చాలా నీట్గా వచ్చిందండి. మనకి ఎక్కడ అదుపు లేకుండా ఫుల్ ఫ్లేర్ వచ్చిందండి. కలర్ కూడా చాలా బాగుంది. దీనికి లైనింగ్ వచ్చేసి నాకు 3 మీటర్స్ పడిందండి. మీటర్ వచ్చేసి 30 రూపీస్ అండి ఇది. అలాగే కింద దీనికి జిగ్జాగ్ చేసుకున్నానండి. ఈ జిగ్జాగ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది ఇంకా చాలా నీట్గా వచ్చిందండి. టోటల్గా లుక్ అనేది ఈ విధంగా ఉంటుందండి ఈ డ్రెస్. నాకు ఈ డ్రెస్కి 400కి ఈ డ్రెస్ అనేది నేను డిజైన్ చేసుకున్నానండి. స్టిచ్చింగ్ కాస్ట్స్ నాకేం పర్లేదు, నేనే స్టిచ్ చేశాను కాబట్టి దీనికి నాకు 400కే ఈ డ్రెస్ అనేది ఇలా ఎంత రిచ్ లుక్లో వచ్చిందండి. ఫుల్ ఫ్లేర్ అండి. మనకి ఎక్కడ అతుకు లేకుండా మనకి కుట్టేటప్పుడు కూడా పెద్దగా కష్టంగా ఏమీ అనిపించదు. మీకు ఇవన్నీ చూడాలి అనుకుంటే కటింగ్ స్టిచ్చింగ్లు అన్నీ కూడా నా వీడియోలో ఉంటాయండి. ఆ వీడియోలన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి మీరు చూడొచ్చు. టోటల్గా ఎలా ఉంటుందండి లుక్ అనేది. దీన్ని పిక్లో ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి, కాలర్ నెక్ అండి. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదండి చూడీ ప్యాంట్ల మీద వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇది కాటన్ క్లాత్ అండి. ఇది మీటర్ వచ్చేసి నాకు 60 రూపీస్ పడిందండి. చాలా తక్కువ పడింది కాస్ట్ అయితే. దీనికి కాలర్ నెక్ పెట్టానండి. దీనికి కిందన హోల్ వచ్చేలాగా ఫ్రంట్కి హోల్ వచ్చేలాగా డిజైన్ వేసి దీనికి షో బటన్ అనేది వేసానండి. అలా ఉంటుంది. దీనికి ఎల్బో హ్యాండ్స్ పెట్టానండి. ఈ విధంగా వస్తుందండి డ్రెస్ అనేది. చాలా బాగుంటుందండి. సమ్మర్లో వేసుకోవడానికి మనకి డైలీ యూస్కి, అలాగే బయటకు వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా వస్తుందండి. ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా నేను నా వీడియోలో మీరు చూడొచ్చండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కావాలనుకుంటే ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా మీరు చూడొచ్చు. ఈ విధంగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఉంటుందండి డ్రెస్ అనేది. ఈ డ్రెస్ కూడా పిక్లు ఎలాగుందో ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి ఓల్డ్ డ్రెస్ అండి. ఓల్డ్ లాంగ్ ఫ్రాక్ అండి. ఇది బాగా ఓల్డ్ అయిపోయిందని చెప్పేసి దీన్ని ఇలా లాంగ్ స్కర్ట్ లాగా ఇలా స్టిచ్ చేశానండి నేను. దీనికి నడుము దగ్గర ఎలాస్టిక్ పెట్టి మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు కట్ చేసేసి ఇలాగ లాంగ్ స్కర్ట్ లాగా స్టిచ్ చేశాను. దీనికి కిందనే నెట్ క్లాత్ వచ్చిందండి. దీని చుట్టూ కూడా నెట్ క్లాత్ వచ్చింది. దీనికి సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి. దీనికి బార్డర్ కూడా దీంతో పాటు వచ్చిందండి. బాగానే ఉంది కదా అనేసి అలాగే వదిలేసాను. దీన్ని మార్పులు ఏం చేయలేదండి. మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు తీసుకొని నేను లాంగ్ స్కర్ట్ లాగా రెడీ చేసుకున్నాను దీన్ని. ఈ డ్రెస్ కట్ చేయకముందు ఎలా ఉండేదో నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. దీన్ని ఎలా స్టిచ్ చేయాలో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. మీరు కావాలనుకుంటే దాన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు దాన్ని క్లిక్ చేసి చూడొచ్చండి. ఇది ఎలా స్టిచ్ చేయాలో, కట్ చేయకముందు ఎలా ఉందో కూడా మీరు డ్రెస్ ఎలాగుందో మీరు చూడొచ్చండి ఆ వీడియోలో. ఈ విధంగా స్టిచ్ చేశాను. దీనికి పైన నెట్ క్లాత్ అనేది ఇచ్చాడండి. ఇలా క్రాస్గా నెట్ క్లాత్ అనేది ఇచ్చాడు. దాన్ని నేను కట్ చేసేసి దీనికి పైన టాప్ లాగా స్టిచ్ చేశానండి. దాన్ని ఇప్పుడు చూపిస్తాను.
దీన్ని ఇలా స్టిచ్ చేశానండి. పైన టాప్ లాగా స్టిచ్ చేశాను. దీనికి లైనింగ్ వేసి ఈ విధంగా స్టిచ్ చేశానండి. హిప్ దగ్గరకు వచ్చేసి ఎలాస్టిక్ పెట్టానండి. ఈ విధంగా ఈ బార్డర్ కూడా దీంతో పాటు వచ్చిందే, బాగానే ఉంది కదా అనేసి ఇలా వదిలేసాను. బాగానే ఉందని వదిలేసానండి. దీనికి వచ్చిన ప్యాంట్ ఉంది కదండి, ఆ ప్యాంటుతో దీన్ని నేను హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేశానండి. లైనింగ్ కూడా ఆ ప్యాంట్ క్లాత్తోని లైనింగ్ అనేది వేసేసాను. దీనికి నాకు పెద్దగా ఖర్చు ఏం పడలేదండి. వేసుకుంటే చాలా బాగుందండి. ఇది కూడా మీరు పిక్లో ఎలా ఉందో ఒకసారి చూడండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి. ఇది లాంగ్ లేయర్స్ కట్ అండి. దీనికి నేను శారీ తీసుకున్నానండి, ప్లెయిన్ బ్లాక్ శారీ. దీనికి నాకు 250 పడిందండి. ఇది లేయర్స్గా వస్తుందండి స్కర్ట్ అనేది. మొత్తం 4 లేయర్స్ వేసాను. దీనికి లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్స్ తీసుకున్నానండి. మీటర్ వచ్చేసి 30 రూపీస్ పడింది నాకు. ఈ విధంగా వస్తుందండి. ప్రతి స్టెప్కి నేను జిగ్జాగ్ అనేది చేసేసాను. ఈ విధంగా చేశానండి. చాలా బాగుందండి స్కర్ట్ వేసుకున్న తర్వాత. ఇక్కడ అలాగే హిప్ దగ్గర నేను ఎలాస్టిక్ ఏం పెట్టకుండా హుక్స్ అనేది పెట్టేశానండి. ఈ విధంగా ఇలాగ సింపుల్గా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా స్టిచ్ చేశానండి. ఈ డ్రెస్ కూడా నేను నా ఛానల్లో పెట్టానండి. మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దీని కటింగ్ స్టిచ్చింగ్ కూడా మీరు చూడొచ్చండి. దీనిపైన టాప్ వచ్చేసి ఇది స్టిచ్ చేశానండి. ఇది వీడియో పోస్ట్ చేయడం కుదరలేదండి నాకు. ఇది కలంకారీ క్లాత్ స్టిచ్ చేశానండి. ఇది నాకు 60 రూపీస్ పడింది. దీనికి సింపుల్గా బ్యాక్ నెక్ రౌండ్ నెక్ చేసేసానండి. చాలా సింపుల్గా కుట్టేశానండి. దీన్ని పెద్దగా హెవీగా ఏం చేయకుండా. అలాగే హ్యాండ్స్ దగ్గర వచ్చేసి చిన్న రఫుల్ హ్యాండ్ లాగా స్టిచ్ చేశాను. ఇది కలంకారీ క్లాత్ అండి. దీని పింక్ బ్లాక్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా స్టిచ్ చేశానండి. ఇది పిక్లో ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. నేను స్టిచ్ చేసిన డ్రెస్సెస్ ఇవ్వండి, ఇంకా ఉన్నాయి. వీడియోలు అంతా ఎక్కువైపోతుందని చెప్పేసి ఈ వీడియోలో పెట్టలేదు. నేను నెక్స్ట్ వీడియోలో మిగతా డ్రెస్సెస్ టాప్స్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. అవి కూడా తప్పకుండా చూడండి. ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.